నాకు అంత పరిచయం ఉన్నా నన్ను పెళ్లికి పిలవాలి, ఆయన పెళ్లికి ఎన్టీ రామారావు పిలిస్తే పోయాను చెన్నై. అంటే భువనేశ్వరి గారితో పెళ్లి జరిగినప్పుడు అన్నగారు ఇచ్చారు ఇన్విటేషన్. అన్నగారే చంద్రబాబు నాయుడు గారు అయ్యోలా. అడగలేదా? ఆయనకుంటే ప్రాబ్లమ్స్ ఆయనకుంటే, అప్పుడే మంత్రి ఆయన. తర్వాత సార్ బిహెచ్ఎల్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. బట్టి రకరకాలైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో సార్ బహుశా చాలా మంది ఎంటర్ప్రెనర్స్కి మీ జర్నీ చాలా స్ఫూర్తిగా ఉంటుందన్న ఉద్దేశంతో అడగటం. మా ఇంట్రెస్ట్ కూడా అదే, ఎందుకంటే చిత్తూరు అప్పట్లో ఇప్పుడే బ్యాక్వర్డ్ అంటారు, అలాంటిది అప్పుడు అలా వచ్చి ఈ రోజున ఇంత పెద్ద జూబ్లీస్ లాంటి ఏరియాలో టీవీ5 అంటే ఆ లోగోనే అసలు అందరికీ చెప్తారు. టీవీ5 నాంది ఎలా పలికింది అని అంటే ఏం చెప్తారు సార్? ఏం లేదు, నా జర్నీ నేను ఏది పట్టుకున్నా బంగారం అయ్యేది. అది నా అదృష్టం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, తెలియదు నాకు. బిహెచ్ఈఎల్లో పనిచేస్తూ ట్రావెల్ ఏజెన్సీ పెట్టాలని నాకు ఐడియా ఉంది. అవును, ట్రావెల్ క్లబ్ ఫారెక్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఈ ఫారెన్ టూర్స్, టికెట్స్, ఫారెన్ ఎక్స్చేంజ్, ఇవన్నీ ఆ రోజుల్లోనే 92, 93లోనే 150-200 కోట్లు టర్న్ ఓవర్ చేసేవాడిని. ట్రావెల్స్ కంపెనీ ఒక 5 బ్రాంచీలు ఉండేవి. అన్నగారికి కూడా నేను స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ ఏం కాదు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి పే చేసేవాళ్ళు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏ ఫారెన్ టూర్ వెళ్ళినా నేనే దగ్గరుండి చేసేవాడిని, ఫ్రెండ్షిప్ మీద అట్లా. అమ్మ, అంత గ్రౌండ్ వర్క్ అంత చిన్న స్థాయిలో నుంచి పనిచేశారా సార్? నేను ఆయన పోయి బాంబేలో పోయి డ్రాప్ చేసి వచ్చేవాడిని. ఆయన రాగానే, ఆయన వచ్చే ముందే నేను అన్నీ చెకింగ్ చేయటం, బ్యాగేజ్ అన్నీ చేయటం, ఆ తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవటం, ఇమిగ్రేషన్ క్లియర్ చేయించడం, బోర్డింగ్ పాస్ చేసి ఆయన లోపలికి పంపించి నేను హైదరాబాద్ వచ్చేవాడిని. అప్పుడు హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ లేవు, బాంబే నుంచి. బాంబే దాకా వెళ్ళాలి, ఆల్మోస్ట్ 10-12 అవర్స్ జర్నీ. మరి చాలా కష్టపడ్డాను, బట్ ఏమీ ఆశించలేదు. తింగి నేనేదో ఆశించానో అదేనో ఇదనో కాదు. అన్నగారి అభిమానము, పార్టీ అభిమానము, తెలుగు అభిమానం అంతే, అన్నగారి మీద అభిమానం, ఆ విధంగా కొనసాగింది. ట్రావెల్స్ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది సార్? ఎంతమందితో స్టార్ట్ చేసి? నేను అప్పుడు బిజినెస్ పని మీద నేను అమెరికా, జర్మనీ అట, జపాన్ అటు తిరిగేవాడిని. ట్రావెల్ ఏజెన్సీ పోతే నన్ను 4 గంటలు 5 గంటలు కూర్చోబెడుతున్నారు. పాస్పోర్ట్, వీసా, అవి అన్నిటి ఏదో పెడితే బాగుంటుందని నేను అది స్టార్ట్ చేశారు. అనుభవం లేకపోయినా ట్రావెల్స్ మీద ఏముంటుంది. సో అట్లా ఎంతమందితో స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడ కూర్చొని ఉంటే ఈ మన ఎస్వి ప్రసాద్, విజయ్ కుమార్ అండి సిపిఆర్ఓ ఉండేవారు, ఆయన, టైమ్స్ ఆఫ్ ఇండియా శ్రీధరు, అబ్రాహిం లింకన్, వీళ్ళందరూ వచ్చి నా ఆఫీసు కూడా ఆర్బీఐ పక్కకే. సీఎం గారు ఊర్లో లేనప్పుడు నా దగ్గర వచ్చి కూర్చునేవాళ్ళు, 1-2 గంటలు వచ్చి టీ తాగిపోయేవాళ్ళు. హైదరాబాదేనా సార్? అప్పుడు హైదరాబాదేనా? హైదరాబాద్ ఆఫీస్ అంతా కూడా అంతా హైదరాబాదే. అంటే ఆర్బీఐ అంటే మనకి లక్డీ కప్పులు అసెంబ్లీ ఆ ఏరియాలోనే. సో అక్కడ వచ్చి బాగా ఫ్రెండ్లీగా ఉండేది మేమంతా కూడా. ఎంతమందితో స్టార్ట్ చేశారు ట్రావెల్స్? ఇప్పుడే ట్రావెల్ ఇన్వెస్ట్మెంట్ మీకు స్వతహాగా ఉండిందా సార్? ఎట్లా సమకూర్చుకున్నారు అప్పుడు? ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ మీదే. నేను ఇంకా ఇందాక వస్తుంటే వికీపీడియాలో చదివి అక్కడిక్కడ తెలుసుకున్నదే నేను కూడా. మీ ఫాదరు మదర్ అక్కడి నుంచి వచ్చింది, తాత వాళ్ళు అని అనుకున్నాను. ఫస్ట్ జనరేషన్. నేను నా వైఫ్ ఇద్దరు బిహెచ్ఎల్ ఎంప్లాయీ, ఫస్ట్ జనరేషన్. సో అట్లాగా కొద్దిగా బిజినెస్ చేసుకుంటూ ఆ విధంగా గ్రో అయ్యాం. మీ జర్నీ నిజంగా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది సార్. సో అట్లా ఆడ కూర్చుంటే టీవీ పెట్టాలి మనం కూడా అనేది స్టార్ట్ అయ్యింది. అట్లా మేము అందరు కూర్చొని టీవీ5 ఒక జర్నీ. 5 నా లక్కీ నెంబర్ కాబట్టి టీవీ5 అని చెప్పి వెళ్ళి ఢిల్లీకి పోయి రిజిస్టర్ చేసి తీసుకొచ్చి పెట్టాం. పర్మిషన్స్ చాలా ఈజీగా ఉండిందా సార్ అప్పుడు? టీవీ5 కొంతమంది పట్టుకొని వయా తెచ్చుకున్నాను లైసెన్స్. టీవీ5 అంటే చాలా మందికి ఎక్కడ బిహెచ్ఎల్ టెక్నీషియన్, ఎక్కడ ట్రావెల్ ఏజెన్సీ ఏంటి, ఆ తర్వాత మీడియా ఏంటి, మధ్యలో ఒకటి ఏదో ఆయిల్ కంపెనీ కూడా ఉండింది సార్. ఇప్పుడు ఉంది, న్యూజిలాండ్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ అని. మా పిల్లలు చూస్తారు, నేను పట్టించుకుని దాన్ని. సో టీవీ5 ఫస్ట్ డే నుంచి ఎలా స్టార్ట్ అయిందో కొద్దిగా క్లుప్తంగా చెప్పండి సార్ అందరికి. అక్కడే స్టార్ట్ చేసాం అట్లా. అప్పుడు ఒక టీవీ రెంటల్ దాంట్లో ఉన్నారా? డైరెక్ట్ బిల్డింగ్ కట్టేశారా? బిల్డింగ్ కట్టేసాను మెయిన్ సెంటర్ లోనే. ఇప్పుడున్న బిల్డింగ్ కాదు, ఫిలిం నగర్ లో ఉండేది, జూబ్లీ హిల్స్ లో పాతది టీవీ5. ఒక 750 గజాలు లీజుకి తీసుకొని అక్కడ బిల్డింగ్ కట్టి స్టార్ట్ చేశాను. ఓకే.
ఆ తర్వాత మళ్ళీ ఈ ఇప్పుడున్న బిల్డింగ్ అది స్థలం కొనుక్కొని కట్టుకొని వెళ్ళాము. సార్ స్వతహాగా ఈ ప్రశ్న అడగొచ్చో లేదో నాకు తెలీదు, మీరు కూడా అబ్జెక్ట్ చేస్తే తీసేద్దాము. టీవీ5 అని అంటే బేసిక్గా టీడీపీకి సపోర్ట్ చేస్తుందని అనొచ్చా, న్యూట్రల్ ఉంటుందని అనొచ్చా, లేదా మీ అభిమానం బాబు గారు రామారావు గారు అని ఫస్ట్ అంటే టీడీపీ స్వతహాగా ఓపెన్ ఫస్ట్ స్టేట్మెంట్? తెలుగుదేశం, ఆ తర్వాత వేరేది. అందులో ఏం డౌట్ లేదు, దాపరికం అంతకన్నా లేదు. నేను అందులోనే పుట్టాను, అందులోనే పెరిగాను, అందులోనే పోతాను. ఇక న్యూట్రల్ అని మీరు అనుకోండి. ఆయన ఏమన్నా అనుకోని అంటే వార్తను వార్తగా చూపిస్తాం. నేనేది ఈ వార్త వేయండి, ఈ వార్త వేయకూడదు అని మా ఎడిటోరియల్ వాళ్ళకి చెప్పను. మీరు కావాల్సింటే కనుక్కోవచ్చు. జగన్ హయాం ఉన్నప్పుడు జగన్ గారి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, పెడతాం, న్యూట్రాలిటీ ఉంచారు. చాలాసార్లు ఇచ్చాము. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మమ్మల్ని టార్గెట్ చేసి ఆ ముగ్గురు అని నా మీద అన్ని క్రిమినల్ కేసులు పెట్టి. ముగ్గురేంటి సార్? ఇద్దరే అనుకుంటాగా, ఏవిఎన్ మీరు, ఈనాడు. ఈనాడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఆ సపోర్ట్ ఉంది. మమ్మల్ని ముగ్గురిని టార్గెట్ చేసాడు, బోల్డని కేసులు పెట్టాడు మా మీద. జగన్ గారా? రాజద్రోహం కేసు పెట్టాడు 124A. సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నాం. మామూలుగా హింస పెట్టలేదు, నా మీద రెక్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి. అది క్రిమినల్స్ని పంపించి. అప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి మీ మూవ్మెంట్స్ అన్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పోవద్దండి అని. అప్పటికప్పుడు నేను పోయి ఒక సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకున్నాను. అంత దాకా వచ్చిందా సార్? సో ఇప్పుడు మీరు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి కూడా తెలిసింది ఇట్లా జగన్మోహన్ రెడ్డి రెక్కి చేస్తున్నాడని. అప్పుడు నాకు 4 గన్మెన్లు ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. సో ఆ విధంగా స్ట్రగుల్ అయ్యాను, కానీ ఎప్పుడు కూడా వెనక తగ్గలేదు. నా ఆశయం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు డివేట్ కాలేదు నేను, అంతే. ఈ అమరావతి రైతుల వెంబడి నేను నిలబడ్డాను, కొంతమంది మధ్యలో వదిలేశారు. ఆ విషయంలో డే 1 నుంచి లాస్ట్ దాకా 5 ఏళ్ళు నేను పోరాడినాను. అవును, ఆ విషయంలో ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కానీ నాకేమి ఆశించేం లేదు. అంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రాదో, మళ్ళీ రాజధాని ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను ఉంటానో లేదో అది కూడా. రైతు పక్షాన అలా మీరు ఓపెన్ గా నిలబడి, నేను రైతునే కదా, రైతుల కష్టాలు తెలుసు కదా. ఇట్లా చేసాం కానీ ఏదో ఆశించో లేదా అదో ఇదో అదేం లేదు. ఓకే, సో ఛానల్ అనేది న్యూట్రల్ ప్లాట్ఫామ్ గా పెట్టుకున్నారు, కానీ బట్ నేను అభిమాని ప్రో టీడీపీ ఏం లేదు. ఓపెన్ స్టేట్మెంట్ ఏం కాదు, ఆ విషయంలో ఏమి ఇదేం లేదు. ఇప్పుడు అందరికీ అన్నీ ఉన్నాయి కదండి. నాకుంటే ఏమైంది, టీడీపీకి ఉంటే ఏమైంది, ఎవరేం చేస్తారు నన్ను? వైఎస్ఆర్సీపీకి ఉందంటారా మరి సొంత ఛానల్, సొంత పేపర్ ఉంది కదా, సాక్షి ఉంది కదా. వాళ్ళే చూపించుకుంటారు అన్ని అబద్ధాలు, పొద్దున్న లేదు సాయం దాకా అన్ని అబద్ధాలు. కానీ మేము అబద్ధాలు ప్రచారం చేయం, ఉన్నది ఉన్నట్టుదే చెప్తాం. వాళ్ళకి మాకు తేడా అది. అంటే అది ఆయన పేరు మీద లేదు అని అంటారు, మరి భారతి పేరు మీద ఉంది. భారతి ఎవరు? ఆయన భార్య కదా, అంతే కదా. సో ఇవన్నీ జిమ్మిక్స్ అండి. నా అలాగే చెప్పమనండి, దమ్ముంటే చెప్పడం. అదే తేడా వాళ్ళకి మాకు. సో ఎంటైర్ మీ బిజినెస్ గురించి మాట్లాడాలంటే ట్రావెల్స్, ఆయిల్ బిజినెస్, దాని తర్వాత టీవీ5, ఇంకా అక్కడతో ఆగారా సార్? ఇంకేమైనా? అంతే, ఇంకా చాలు. ఏమో ఈ జీవితంలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, కానీ నాకు సంబంధం లేదు. నాన్నగారి విషయానికి చెప్తే సార్, అప్పట్లో నాన్ననా తాతనో అనుకుంటా, బ్రిటిష్ వ్యవస్థ, ములసామి నాయుడు అని తాతగారా సార్? నాన్న మా తాత ఆయన, ఇద్దరు అన్నదమ్ములు. అప్పట్లోనే ముఖ్యమంత్రి స్థాయిలో పోస్ట్ ఉండేది అనేది అని అంటారు. మరి ఆయన పేరే మా తాత మా నాన్నకు పెట్టాడు అట్లా. ఓకే, మా నాన్న పేరు కూడా ములసామి నాయుడే. ఇప్పుడు స్వతహాగా నాన్నగారు ఇచ్చిన ఆస్తి వల్ల ఏం లేదండి, ఏం లేదు. కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి ఊర్లో, అది మా ఓన్ బ్రదర్స్ అన్నికి ఇచ్చేసాము. సో వాళ్ళే చేసుకుంటారు, మేము పోము అక్కడికి. ఇంకా స్వతహాగా సూటి మనిషే కాబట్టి మీరు బుక్స్ ఎలా ఉంటాయి సార్ మరి? అకౌంట్స్, ఆడిట్స్ కానీ అకౌంట్స్ కానీ అంతా సూటిగానే ఉంటాయి? అవి కూడా అన్నీ ఉంటాయి, ఎందుకుండు భలే వాళ్ళు. అలా ఉన్నాయి కాబట్టి ఇప్పటివరకు ఏ ఇబ్బంది జరగలేదు? లేదు, పక్క టెన్షన్. ఇప్పటి వరకు దాదాపు 19 ఏళ్ళు అయింది టీవీ5 పెట్టి. నేను 1వ తారీఖే జీతం ఇచ్చా, కానీ 2వ తారీఖు ఇలా. దట్ ఈస్ ది రికార్డ్ బ్రేక్. ఏం చేస్తాను ఏమో అనేది నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు. కానీ టైంకి మాత్రం శాలరీస్ ఇస్తాను. ఎవరికి కూడా ఏంటి మార్కెట్లో నేను ఎవరికి రూపాయి బాకీ లేను. మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు సార్? బేసిక్గానే ఛానల్స్ అంటే లాస్లో ఉంటాయని చెప్తారు చాలామంది కూడా. నేను మేనేజ్ చేసుకుంటాను, నాకు సస్టైన్ అవుతున్నాను. నాకేం వేరే అదర్ ఇన్కమ్ ఏం లేదు కదా. వేరే వాళ్ళకి అయితే వాళ్ళు బిజినెస్లు ఉన్నాయి.
ఇది ఓన్లీ కొంతమంది ఫ్యాషన్కి పెట్టుకున్నారు, కొంతమంది వేరే వేరే రకాలుగా పెట్టుకున్నారు. నేను అట్లా కాదు. ఏదైనా ఛానల్ ఇది మీదనే 25 ఏళ్ళు అయిందా సార్? 19 years 20 20 ఇయర్స్ మొత్తం టీవీ5. త్రూ బ్యాక్ చూస్తే కష్ట నష్టాలు ఎటు ఉన్నా కూడా సక్సెస్ ఎలా అనుభవించారు అని అంటే ఏం చెప్తారు సార్ టీవీ5 గురించి? సక్సెస్ అయ్యాను నేను. ఒక టైంలో టీవీ5 అంటేనే బీఆర్ నాయుడు అంటేనే టీవీ5 అని అంత పేరు ఇప్పుడు కూడా అంతే. అంతే కదా, ఇప్పుడు కూడా అంతే. అతిఎక్స్ కాదు అది ఖచ్చితంగా. నేను టీవీ5 తప్ప వేరే ఛానల్ చూడను. ఎందుకు చూడను అంటే నా దాంట్లో వార్తలు ఏమొస్తున్నాయి, కరెక్ట్ వస్తున్నాయా లేదా, ఇందులో ఏమైనా పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయా, ఏమైనా స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయా, ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే, దాన్ని ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను ఏదైనా ఉంటే. సో ఈ రోజుకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా సార్ టీవీలో? పిల్లలు చూసుకోవటం లాంటివి ఏమైనా ఉంటాయా? మొత్తం మ్యాక్సిమం టీవీ5 చూస్తూనే ఉంటాను నేను ఆడపోయినా. ఇప్పుడు టీవీ5 అన్నా కూడా లేదంటే బిజినెస్ ఇతరతర బిజినెస్లు అంటే మీ ఓన్ ఇంట్రెస్ట్ అయితే టీవీ5 ఎక్కువగా కనపడతా ఉంటుంది, ఎక్కువ టైం కేటాయిస్తారు కాబట్టి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంది లేదు అనేది చెప్పలేము. ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళని ట్రైన్ చేశాను. ఎంతమంది సార్ పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలేనా? అందులో రవి గారు అని ఒకరు ఉంటారని. సొసైటీ ప్రెసిడెంట్. అవును. ఇంకో అబ్బాయి సార్ ఏం చేస్తారు? సురేంద్రనాథ్ అని, వాడు మొత్తం కన్నడ ఛానల్ చూస్తాడు. టీవీ5 తెలుగు కూడా మొత్తం టెక్నికల్ అవి ఇవన్నీ కూడా ఆయనే చూస్తాడు. రవి గారి పరిస్థితి సార్? రవి గారు ఎడిటోరియల్ చూస్తాడు టీవీ. ఓకే. న్యూజన్. ఇద్దరు ఎవరు షార్ప్ అంటే ఏం చెప్తారు? ఎవరు సబ్జెక్ట్ వాళ్ళే షార్ప్. ఈడని ఆడని కాదు కదా. ఏమైనా ఇబ్బంది వస్తుందా లేకపోతే? ఇద్దరు అది అదృష్టం. మంచి పిల్లలు. ఏంటి సార్ వాళ్ళ ఆశయాలు ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళ ఆశయాలు ఏంటి? వాళ్ళకి ఏముండవు, దాన్ని జాగ్రత్తగా చేసుకో. కొత్త ప్రపోజల్స్ ఏమన్నా పెట్టారా? లేదు. మీరు ఏదైతే ఇచ్చారో అది సక్రమంగా ఉన్న బిజినెస్ చేసుకుంటా పోతే చాలు. వెర్ ఇస్ ద లిమిట్. చూస్తున్నాం కదా రోజు మార్కెట్లో ఏం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ పోస్ట్ అడగలేదు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే ఎన్టీ రామారావు గారిని కానీ అన్నారు. ఎప్పుడు అడగలేదు. కనీసం పార్టీపరమైన పోస్టులలో కూడా మీరు వెళ్ళడం చూడలేదు. అలాంటిది టీటీడీ చైర్మన్ అంటే లైఫ్లో వెంకన్న స్వామి పాదాల చెంతకు ఒక్కసారి పోయి దర్శించుకుంటేనే చాలు అనేవాళ్ళు ఎంతో మంది. నేను చిన్నప్పటి నుంచి చైర్మన్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి మేము చిత్తూరు ట్రైన్లో ఎక్కి దిగి ఈ టెంపుల్కి తప్ప వేరే టెంపుల్ పోం. తిరుమలకి వచ్చేది అప్పుడు? తిరుమలకే వచ్చేది, ఇంక వేరే టెంపుల్ పోను 90%. చిన్నప్పటి నుంచి 5వ క్లాస్ చదువుకునేటప్పటి నుంచి కొండకు వచ్చేవాళ్ళం. ఆ విధంగా అట్లా అడిక్ట్ అయిపోయాం స్వామికి. అంటే ఒక 50 ఏళ్ళగా తిరుమలలో ఉన్న డెవలప్మెంట్స్ కానీ ఎలా పురోగతి చెందింది అనేది చూసారు. 50-60 సంవత్సరాలు. మోర్ దెన్ 60 ఏళ్ళు. ఎలా చూసారు సార్ అప్పుడున్న తిరుమలకి ఇప్పుడున్న తిరుమలకి ఉన్న చాలా తేడా ఉందండి. ఎలా ఇవాల్యుయేట్? అప్పుడు అలా ఉండేవిగా మాకు. మేము చిన్నప్పుడు సర్వసాధారణంగా వెళ్ళిపోవటమే మా ద్వారా నుంచి. టికెట్స్ 2-3 కర్రలు కట్టేవాళ్ళు ముందర. అంటే ఈ టికెట్స్ అదంతా అదేం లేదు, డైరెక్ట్ గా దర్శనం చేసుకొని వెళ్ళిపోయేది. ఇంత నేను బిహెచ్ఎల్లో చేరిన తర్వాత చాలాసార్లు, అంటే 2 నెలలకు ఒకసారి వస్తా ఎక్కడున్నా కానీ దర్శనానికి. ఒక 10-12 సార్లు నాకు దర్శనం దొరకలా ఆడ పనిచేసేటప్పుడు. అంటే రష్ పెరుగుతుంది. 5 గంటలు 6 గంటలు 10 గంటలు లైన్లో ఉండాలంటే కుదరక కొన్నిట్లు పోయి కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని ఆడ మండపం దగ్గర ముందర కొబ్బరికాయ కొట్టి ఆడ నుంచి దండం పెట్టుకుని పోయిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ లైఫ్లో అనుభూతి. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎవరికి ఈయన అవకాశం, గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. ఆయన ఫస్ట్ డే ఆయన అనౌన్స్ అయిన తర్వాత మహాద్వారం నుంచి కుంభమేళతో తీసుకొని పోతా ఉంటే అదొక అనుభూతి. అది జీవితంలో ఎప్పుడు మర్చిపోతాను. అసలు నాకు మాత్రం ఈ అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఆయన పుణ్యమే. ఆ తర్వాత మా తల్లిదండ్రులు, మా కుటుంబం చేసుకున్న పుణ్యం. టీటీడీ చైర్మన్గా అవ్వాలనేది మీరు కోరుకొని బాబు గారిని కలిసారా, లేదా పేరు రాసి వచ్చిన తర్వాత చైర్మన్ మీరే అని తెలిసిందా? లేదు, నేను ఎలక్షన్ 2024 ఎలక్షన్ ముందు ఒక 6 నెలల ముందర వెళ్ళినా ఇంటికి. వెళ్ళి అడిగాను నేను. అంటే గెలుస్తున్నారని తెలుసా మీకు? గెలుస్తామా ఓడతామా అది డిఫరెంట్. ఆ సబ్జెక్టు పోలేదు. మనం గవర్నమెంట్ వస్తే నాకు టీటీడీ చైర్మన్ కావాలి. ఇంతవరకు ఈ 43 ఏళ్ల నుంచి నేనేం అడగలేదు.
అవును, నన్ను ఏం అడగలేదు. ఒక చిన్న కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా అడగల. ఉమ్, మీరు చెప్పిన పని చేశాను తప్ప సుదీర్ఘంగా 4 దశాబ్దాల మీద మీ ఎంబడితోనే ఉన్నాను. ఓ 30-40 కేసులు, క్రిమినల్ కేసులు నా మీద పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో. అవన్నీ ఫేస్ చేశాను. మీకు అన్నీ తెలుసు కదన్న. నాకు టీటీడీ చైర్మన్ చేయాలని ఉందన్న. ఒక నిమిషం ఆలోచించి యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. ఉమ్. రానంటాడు అయితే మిమ్మల్ని అంత సన్నిహితం యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. ఉమ్, సరే అన్న, మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వస్తాను, ఉమ్. మరి మర్చిపోవద్దు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, అడుగుతారు. రాష్ట్రం మొత్తంలో ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, పైగా టికెట్ రాని వాళ్ళు. మళ్ళీ మాట్లాడదాం, నాకు మాట ఇయ్యని మాట తీసుకుని ఉమ్, నా పనిలో నేను పడ్డాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలు ఊరికా మామూలుగా పోయి హాయ్ బాయ్ అనేవాడినే. కానీ ఆ, జూన్ 29th పోయినాను. పోయి ఏమి ఇట్లా వచ్చినావు అన్నాడు. అంటే నేనన్నా మర్చిపోయావా నువ్వు? గుర్తు చేశారు అయితే. ఏంది చిట్టి చైర్మన్ ఇస్తా అన్నారు కదా, 2 నెలలు అయిపోతా ఉంది, మళ్ళీ ఇంకెప్పుడు ఇస్తావు? ఉమ్, ఇప్పుడు నాకు లెటర్ ఇచ్చేసి తీసుకెళ్తా హైదరాబాదు, రేపులే ఎల్లుండి నా బర్త్డే ఉంది, ఆ, నేను ఆ రోజు డిక్లేర్ చేస్తా ఉమ్, అనేది. ఆగు కొన్ని రోజులు, నాకు బోర్డు వేయటం చాలా ఇబ్బందిగా ఉంది. ఉమ్, మినిస్ట్రీ నేను తొందరగా డిసైడ్ చేసి, కానీ బోర్డు వేయటంలో నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఉమ్, కొన్ని రోజులు ఆగు, నేను ఇస్తాననే ఇస్తాను అంటే సరే అన్న, పోతున్నాను. వెళ్ళిపోయాను హైదరాబాద్కి. ఉమ్, మళ్ళీ ఒక రోజు పిలిచారు. పిలిచి అక్టోబర్లో పిలిచి, నేను ఇస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నాడు. ఉమ్, సరేనా, మంచిది. అప్పుడు కూడా ఎప్పుడు ఇస్తావు ఏందని అడగల. ఉమ్. ఆయనే పిలిచి అన్నాడు కదా. నేనన్నా ఆయన పిలిచాడంటే ఎగ్గొడతానికి పిలిచాడేమో, ఏదో కథలు చెప్తాడు, అంటే ఇక సారీ అది కుదరలేదు కాదు అనేది సారీ అట్లా ఇట్లా అంటాడేమో అని ఏం చెప్పాలి అని పోయినా. ఉమ్, వెళ్ళగానే చైర్మన్ డిక్లేర్ చేస్తున్నాను, జాగ్రత్తగా చేసుకో, 2 ఏళ్ళు ఇస్తాను నీకు అన్నాడు. సరేనా, మంచిది అని వెళ్ళిపోయినా. వెళ్ళిపోయేటప్పుడు సూర్యాపేట దాటాను, అప్పుడు అనౌన్స్ అయింది. వెరీ గుడ్ సార్. ఉమ్, అంతే, సింపుల్. ఓపెన్ బుక్ ఇవన్నీ. నేను 1-2 ఇంటర్వ్యూలు కూడా చెప్పాను ఇవన్నీ.